అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 104 విందాం. సమీర దేవు చొక్కాను గట్టిగా పట్టుకుని, నన్ను వదిలిపెట్టదు దేవుగారు అంటే ఏడుస్తోంది. నిన్ను వదిలిపెట్టను, నీ వెనకే వస్తాను. నువ్వు కంగారు పడుకుంటున్న దేవు చొక్కాను పట్టుకున్న సమీర చేతిని బలవంతంగా విడిపించి జీప్లోకి ఎక్కించారు వాళ్ళు. దేవుగారు దేవుగారు అంటూ ఏడుస్తూ జీపుకి కూర్చుంది సమీర. సమీర వాళ్ళ జీప్ వెనకే తన కారులో కూర్చున్న దేవ్ వాళ్ళ జీప్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాడు. దేవ్ వెనకే మిగతా ఫ్యామిలీ కూడా వేరే కారులో వాళ్ళనే ఫాలో అవుతున్నారు. సమీర స్టేషన్ ముందు జీపు దిగేసరికి దేవా ముందున్నాడు. దేవుని చూస్తూనే మళ్ళీ గుండెల మీద తలపెట్టుకుని ఏడ్చేసింది సమీర. సమీర్ని అలా చూస్తుండలేకపోతున్నాడు దేవ్. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసిన ఆమెను, తన బిడ్డకు జన్మనిస్తున్న ఆమెను, తన బన్నీకి తల్లైన ఆమెను, తన ప్రేమలోకి యువరాణి అయిన ఆమెను ఎంతో బాగా చూసుకోవాలనుకున్నాడు. కానీ ఇలా తన చేతులకి సంకెళ్లతో పోలీస్ స్టేషన్ ముందు చూస్తాననుకోలేదు. అందుకే తన మనసు చివుక్కుపోతుంటే బాధగా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని శోకదేవతలా ఉన్న నుదుటిని ముద్దాడి, ఇంకో అరగంటలో నేను బయటకు తీసుకొస్తాను, అంతవరకు జాగ్రత్త అంటూ కానిస్టేబుల్స్కి అప్పగించి అప్పటికే తన వెనక నిలబడున్న అమర్ వైపు చూసి, త్వరగా మన లాయర్తో మాట్లాడు అన్నాడు దేవ్. దానికి అమర్, నేను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను, తను ఇక్కడికి త్వరగా రాలేడు కాబట్టి తన జూనియర్ అయిన ఒక లాయర్ని ఆల్రెడీ పంపిస్తున్నాడు, హీజ్ ఆన్ ద వే అన్నాడు అమర్. గుడ్ అంటూ స్టేషన్ లోపలికి నడిచాడు దేవ్. స్టేషన్ లోపలికి వస్తున్న దేవుని కానిస్టేబుల్స్ ఆపారు. కారణం అడగ్గా బయట వారెవరూ లోపలికి రాకూడదని చెప్పారు వారు. ఇంక చేసేదేం లేక దేవ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా స్టేషన్ బయట నిలబడి ఉన్నారు. అంతలో జూనియర్ లాయర్ వచ్చి వీళ్ళని విష్ చేసి స్టేషన్లోనికి నడిచాడు బెయిల్ పేపర్స్ పట్టుకుని. కొద్ది సమయం తర్వాత బయటకు వచ్చిన లాయర్ ముఖం తేలేస్తూ, నన్ను క్షమించండి సార్, మేడం గారికి ఈరోజు బెయిల్ దొరకదన్నాడు నీళ్ళు నములుతూ. ఆ మాట వింటూనే వాయ్ అంటూ బిగ్గరగా అరిచాడు దేవ్. దేవ్ అరుపుకి అతను కాస్త జరుచుకున్న తర్వాత దాన్ని సంభాళించుకుని, ఆమె హత్య చేసే సమయంలో పోలీసు వాళ్ళందరూ అక్కడే ఉండడం అనేది కీలకమైన ఎవిడెన్స్ అవ్వడంతో కేసు కాస్త బలంగా ఉందన్నాడు అతను తడబడుతూ. పోలీసుల సాక్ష్యాలు చెల్లవు కదా అన్నాడు మైఖేల్ మధ్యలో కల్పించుకుని. అవుననుకోండి, కానీ సాక్ష్యాలు చెల్లకపోయినా ప్రత్యక్ష సాక్ష్యాలు కాబట్టి కేసు కాస్త స్ట్రాంగ్ అయిందంతే అంటూ కుటకలు మింగుతూ, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు శుక్రవారం, అందులోనూ సాయంత్రం 6 దాటింది. ఇంకా రేపు 2వ శనివారం, ఎల్లుండి ఆదివారం అంటూ చెప్పడం ఆపి వాళ్ళ వైపు భయంగా చూస్తుంటే, చెప్పండి అన్నాడు అమర్. అది ఈ 2 రోజులు కోర్టు ఉండదు కాబట్టి మేడం గారిని మరో 2 రోజులు జైల్లోనే ఉంచాలి. సోమవారం ఉదయం 10 గంటలకల్లా ఆమెకు బెయిల్ ఇప్పించి ఆమెను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి ఎలాగూ నైట్ అవుతోంది, సో ఇప్పటికి మీరందరూ ఇళ్లకు వెళ్ళిపోండి అన్నాడు లాయర్ జరగబోయే ప్రళయం గురించి ఆలోచిస్తూ దేవ్ కళ్ళలోకి చూస్తూ. వెంటనే దేవ్ ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, నో వే అని గట్టిగా అరుస్తూ, మేమే కాదు, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీర్లేదు, మాతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండండి అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఆ మాటకి లాయర్ నీళ్ళు నములుతూ, సార్ 2 రోజులు ఇక్కడే ఈ స్టేషన్ ముందంటే అన్నాడు. ఎస్, స్టేషన్ ముందే ఉండాలంటూ దానికి ఏర్పాట్లు చేయమని అమర్ వైపు చూసి ఎవరు ఆపుతున్నా కూడా ఆగకుండా స్టేషన్ లోపలికి నడిచాడు. కటకటాల వెనుక నిండు కడుపుతో కళ్ళల్లో నీళ్లతో నిలబడిన సమీరను చూస్తూనే ముందుకు వెళ్ళి కటకటాల నుండి ఆమె చేతులను అందుకుని ముద్దు పెడుతూ, డోంట్ వర్రీ, నేనున్నాను అన్నాడు భరోసా ఇస్తూ. దానికి సమీర ఏడుస్తూ, నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోండి దేవుగారు అంది బాధగా చూస్తూ. తీసుకెళ్తాను, కానీ చిన్న సమస్య వచ్చింది అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూడలేక తల కిందకి దించుకుని. సమస్య ఏంటది అంది భయంగా చూస్తూ. అది నీకు ఇప్పుడు బెయిల్ రాలేదు, అండ్ రేపు ఎల్లుండి కూడా కోర్టు హాలిడే అవ్వడం వల్ల మండే మార్నింగ్ కల్లా నేను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోతాను, ప్రామిస్ అన్నాడు ఆతృప్తిగా. ఆ మాటకి చేసలుడిగిన దానిలా చూస్తూ, 2 రోజులు ఇక్కడ అంటూ చుట్టూ చూస్తోంది జైలు గోడల వైపు. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న దేవ్,
డోంట్ వరీ, నీతో నేను కూడా ఇక్కడే ఉంటాను, ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అప్పటికే స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ అతను బయటకు వెళ్ళమని చెప్తున్నారు. కానీ అదేం వినిపించుకోవడం లేదు దేవ్ కాల్ చేసిన పావు గంటకి సిటీ కమిషనర్ తన ముందు నిలబడ్డాడు. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్న కమిషనర్ తమ చేతుల్లో ప్రస్తుతానికి ఏం లేదని, ఎఫ్ఐఆర్ రాసేయడం వల్ల సోమవారం వరకు సమీర ఇక్కడే ఈ స్టేషన్లోనే ఉండవలసి వస్తుందని చెప్పాడు. కానీ స్టేషన్లో ఫుల్ రైట్స్ దేవ్ చేతుల్లో పెడతానని చెప్పి ఎస్ఐని పిలిచి ఏదో చెప్పాడు. దానికి ఎస్ఐ ఓకే అని చెప్పడంతో దేవ్కి ఎటువంటి ఫేవర్ చేయలేకపోతుండడం వల్ల బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కమిషనర్. అతను వెళ్ళగానే దేవ్ కోసం తన చైర్ని తీసుకొచ్చి అతని పక్కన వేసి అతను కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న కానిస్టేబుల్ వైపు చూసి మేడం గారి కోసం ఒక పరుపు దిండు, దానితో పాటు కొన్ని సామాన్లు కూడా తెప్పించమని చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ మాటలు విన్న కానిస్టేబుల్ తలగొక్కుంటూ, ఏంటి సార్ ఇదంతా అని అడిగాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను, పై అధికారుల ఆజ్ఞ, నేను మీరు పాటించక తప్పదు అన్నాడు పెదవి విరుస్తూ ఎస్ఐ. సరే అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెప్పించేయడానికి. ఒక పావు గంటలో సమీర్ ఉన్న సెల్ గెస్ట్ రూమ్ కింద మారిపోయింది. ఆమె పడుకోవడానికి బెడ్, తాగడానికి మినరల్ వాటర్, రకరకాల పళ్లతో కూడిన ఫ్రూట్ బౌల్ పెట్టడానికి చిన్న బల్ల, ఆమె గాలి రావడానికి టేబుల్ ఫ్యాన్, ఆమె వాడుతున్న మందులన్నీ బల్లకు ఒక పక్కగా అమర్చబడి ఉన్నాయి. అదంతా చూస్తున్న కానిస్టేబుల్స్ ఆశ్చర్యపోయారు. ఇది తమ స్టేషన్లో ఉన్న జైలు రూమా లేక ఇంట్లో ఉండే గెస్ట్ రూమా అని అనుకుంటూ. ఏర్పాట్లు చూసిన దేవ్ కాస్త రిలాక్స్ అయి సమీరన్ కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి నైట్ డిన్నర్ కోసం ఆర్డర్ చేశాడు. సమీర ఏడుస్తూనే కాసేపు అలా నడుము వాల్చింది. దేవ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో పని చేసుకుంటున్నాడు. వీళ్ళు లోపల స్టేషన్లో ఉంటే స్టేషన్ బయట 4 క్యారియన్స్ వచ్చి ఆగాయి. అవి చూడడానికి వ్యాన్స్లా ఉన్నా లోపల ఒక చిన్న సైజ్ ఇంటిని తలపిస్తున్నాయి. బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్ అన్నీ ఉన్నాయి లోపల. వాటిలో వాళ్ళ కుటుంబ సభ్యులు సేద తీరుతున్నారు. మంచం మీద కూర్చుని భర్త భుజం మీద తలపెట్టుకుని ఏడుస్తూ, నా కూతురికి ఎప్పుడు ఇలా అవుతుంది ఏంటండి, చిన్నప్పుడు తల్లి లేక నేను తల్లిగా చేయాల్సిన బాధ్యతలు పూర్తి చేయక బిడ్డ పడ్డ కష్టాలు చాలావా చెప్పండి, ఇప్పుడు ఇది కూడానా? సరే, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, చేస్తారా అంది చిన్నగా. చెప్పన్నట్టుగా చూశాడు చక్రవర్తి. ఏం లేదండి, ఆ నవ్యం నేనే కిందకు తోసి దాని ప్రాణాలు పోయేలా చేశానని, హంతకురాలు నేనే అని కోర్టులో అబద్ధం చెప్తాను. తల్లిగా చేయాల్సినవి చేయలేకపోయినా ఇప్పటికైనా నా బిడ్డకి సాయాన్నైనా చేస్తాను అంది మెల్లిగా వసంత. అదంతా విన్న చక్రవర్తి, నేను మాత్రం అలా చేయలేనా చెప్పు, కానీ అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు, వాళ్ళు జరిగిందేంటో చూశారు, జరిగిందాన్ని మనం ఎలా మారుస్తాం చెప్పు. అయినా మన అల్లుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నా బిడ్డని కేసు నుండి బయటకు తీసుకొస్తానన్నాడు. ఆ మాటకి వసంత, ఏం నమ్మకమో ఏమో, నా బిడ్డను జైలు నుండే బయటకు తీసుకురాలేకపోయాడు దేవ్, ఈ కేసు నుండి ఎలా బయటకు తీసుకొస్తాడు అని తన మనసులో అనుకుని బాధపడుతోంది వసంత. ఇంకో వ్యాన్లో ఉన్న మధు ఏడవడం వల్ల తన ముఖమంతా పాలిపోయి ఉన్న బన్నీని చూస్తూ అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. వీడి బాధను ఎలా దూరం చేయాలో అర్థం కావడం లేదనుకుంటూ నిద్రపోతున్న బన్నీని ఎదుటి ముద్దు పెట్టింది మధు. అప్పుడే అటుగా వచ్చిన అమ్మాయి, బాధపడకు మధు, 2 రోజుల్లో వదిలిని బయటికి తీసుకొచ్చేస్తాం అన్నాడు అమ్మాయి. ఏమో 2 రోజుల్లో ఏం జరుగుతుందో అనుకుని నీరసంగా ఉండడంతో బన్నీ పక్కనే పడుకుంది కళ్ళు మూసుకుని. మైఖల్, అంజులు కూడా సమీర్ గురించి బాధపడుతున్నారు, తమేం చేయలేకపోతున్నామని. ఇక్కడ కౌసల్య హాయిగా ఫ్లైట్లో కూర్చుని, సమీర జైల్లో ఉంది, బెయిల్ కూడా దొరకలేదు, మరో 2 రోజులు అక్కడే ఉంటుంది. ఇది కదా నాకు కావాల్సింది. లేకపోతే నా కడుపును పుట్టిన బిడ్డను నాకు కాకుండా చేసి ఆ మధుతో పెళ్లి చేయిస్తారా? అంతేకాకుండా నా కొడుక్కి దక్కాల్సిన ఆస్తినంతటినీ అప్పనంగా ఇంటందరికీ పంచుతారా? చెప్తాను, ఇంకా చెప్తాను మీ పని అనుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. కొన్ని గంటల్లోనే ఇల్లు చేరుకున్న కౌసల్య సరాసరి స్టోర్ రూమ్లోకి వెళ్ళి చూసింది. అక్కడ కుర్చీకి తాళ్లతో బంధించిన సరోజ ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలో లేని ఆమెను చూస్తూ, నేను ఇచ్చిన మత్తుమందు డోస్ సరిగ్గానే పనిచేసింది అనుకుంటా, దీనికి ఇంకా స్పృహ రాలేదనుకుని
ప్రశాంతంగా అక్కడి నుంచి తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుంది. సమీరకు బెయిల్ దొరికే రోజు రానే వచ్చింది. ఈ 2 రోజుల్లో చాలానే జరిగాయి. నవ్య తండ్రి బడా బిజినెస్ మ్యాన్ అండ్ తన కొడుకు రాజకీయంగా ఎదుగుతూ ఉండడంతో తమ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సమీర్కు బెయిల్ రాకుండా చేశారు వాళ్ళు. అంతేకాదు, కోర్టులో కేసు ముందుకు నడిచేలా కూడా చేశారు. ఫలితం బెయిల్ తీసుకుని ఇంటికి వెళ్తాననుకున్న సమీర కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సామాన్యంగా అయితే ఇలా జరగదు. కానీ నవ్య తండ్రి తన కూతురు చావుకు పగ తీర్చుకోవాలని ఇలాంటి ముందస్తు ఏర్పాట్లు చేశాడు. కారణం, దేవ్ వాళ్ళకి సమయం ఇస్తే కేసును ఎలాగైనా తమ బలంతో పక్కదోవ పట్టిస్తారని, సమీర్కు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్న వాళ్లను అలానే ఉంచి గుట్టుగా బెయిల్ క్యాన్సిల్ చేయించడమే కాకుండా సమీరన్ త్వరగా కోర్టులో విచారించేలా కూడా చేశాడు. ఎలాగూ బెయిల్ వస్తుంది కదా అనుకుని రిలాక్స్ అయిపోయిన దేవ్ వాళ్ళు బెయిల్ రాదు, సమీర్ ఇప్పటికిప్పుడే కోర్టుకు వెళ్ళాలని తెలిసి కంగు తిన్నారు. జూనియర్ లాయర్ కూడా నీళ్లు నములుతూ, నాకు కూడా ఈ విషయం తెలియదు సార్ అన్నాడు. జూనియర్ లాయర్ వైపు సీనియర్ లాయర్ చూస్తూ, నువ్వు చూసుకుంటావని నమ్మకంతోనే కదా నేను వేరే ముఖ్యమైన కేసు మీద నా దృష్టి అంతటినీ పెట్టాను, మరి ఇలా జరిగిందేంటి అన్నాడు కోపంగా. ఏమో సార్, నాకు కూడా తెలియదు. నేను బెయిల్ అప్లై చేయడం అది రావడం రెండూ జరిగిపోయాయి. మధ్యలో బెయిల్ ఎలా క్యాన్సిల్ అయిందో, మేడం గారిని కోర్టుకి తీసుకురమ్మని ఆర్డర్ ఎప్పుడొచ్చిందో నాకే అర్థం కావడం లేదు అన్నాడు ఏదో నెంబర్ కోసం ఫోన్లో సెట్ చేస్తూ. తను వెతుకుతున్న నెంబర్ దొరకడంతో దాన్ని డయల్ చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు జూనియర్ లాయర్ కంగారుగా. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని తప్పు చేశాను, ఇప్పుడు ఏం చేయాలనుకుని తనకి తెలిసిన మరో లాయర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు సీనియర్ లాయర్. అతను చెప్పింది విని ఎలా పడిపోయాడు ఆ సీనియర్ లాయర్. సమీర్కి బెయిల్ రాలేదని, ఇంకా సరాసరి కోర్టుకి తీసుకువెళ్తున్నారని తెలిసిన దేవ్ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. లాయర్ మీద ఫైర్ అవుతూ కారణం అడిగాడు. నవ్య వాళ్ళ నాన్నగారు పొలిటికల్ సపోర్ట్ ఉపయోగించి కేసును ముందుకు నడిపారని, అది కూడా రహస్యంగా నడిపారని చెప్పడంతో ఒక్కసారిగా అసహనానికి గురైన దేవ్ ఫోన్ తీసి నవ్య వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు. అటు ఫోన్ కాల్ అటెంప్ట్ చేసిన మురళీమోహన్ అంటే నవ్య తండ్రి దేవ్ గొంతు వినగానే కోపంతో ఊగిపోతూ, నా కూతుర్ని పొట్టని పెట్టుకుందే కాకుండా నాకే ధైర్యంగా ఫోన్ చేస్తావా అని రంకెలు వేశాడు. అతని అరుపులకి ఏమాత్రం చలించిన దేవ్ తను చెప్పాలనుకున్నంతా చెప్పి నవ్యదే తప్పని తేల్చి చెప్పాడు. కూతురుపోయిన దుఃఖంలో ఉన్న మురళీమోహన్ దేవ్ మాటలు వినలేదు సరికదా, ప్రాణానికి ప్రాణం పరిహారం. నీ భార్య ఎలా కేసు నుంచి తప్పించుకుంటుందో నేను చూస్తాను. ఒకవేళ కేసు నుండి తప్పించుకున్నా నా నుండి మాత్రం అస్సలు తప్పించుకోలేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు. ఇంతవరకు తానే అందరికీ వార్నింగ్స్ ఇవ్వడం తప్ప తాను వార్నింగ్ తీసుకోవడం ఎరుగని దేవ్ అతని వార్నింగ్కి కోపంతో ఊగిపోయాడు. కానీ చేసేదేం లేక లాయర్ వైపు చూసి, సమీర్ ఎలా అయినా బయటకు రావాలి, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పాడు కోపంగా చూస్తూ. దేవ్ కోపాన్ని తట్టుకోలేని లాయర్, నేను చూసుకుంటాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కటకటాలు వెనుకున్న సమీర దేవ్ వైపు నిస్సహాయంగా చూసింది. ఆ చూపు దేవ్ గుండెల్ని పిండేస్తోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బాధతో స్టేషన్ ముందు నిలబడ్డారు. కాసేపటికి సమీర్ను కోర్టుకు తీసుకెళ్ళడానికి స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు కానిస్టేబుల్స్. సమీరను చూడగానే మధు చేతుల్లో ఉన్న బన్నీ ఒక్క ఉదిటిని కిందకి దిగి సమీరను చేరి ఆమె కాళ్ళను చుట్టేసి ఏడుస్తున్నాడు. వాడి బాధను చూడలేకపోతోంది సమీర. అందుకే ఆ చిన్నారి బన్నీని ఎత్తుకొని, త్వరలోనే మమ్మీ వచ్చేస్తుంది, అంతవరకు మధు చెప్పినట్టు విను, అల్లరి చేయకంటూ ఏడుస్తున్న బన్నీని మధు చేతుల్లో ఉంచి బాధగా జీపుకి కూర్చుంది. జీప్ ముందుకు కదులుతుంటే బన్నీ ఏడు పెద్దదైంది. బన్నీని ఊరుకోబెడుతూ మధు వ్యాన్లోకి వెళ్ళిపోయింది. మధు వెనకే అంజు కూడా వెళ్ళింది. కాసేపటికి ఇద్దరు పిన్నుల మాటల వల్ల ఏడు పాపి ఆటల్లో పడిపోయాడు బన్నీ. ఇప్పుడు ఏం జరుగుతుందో అంది మధు బాధగా. అవునంటూ తను కూడా బాధపడుతోంది అంజు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా సరోజ ఫోన్కి ఫోన్ చేసింది మధు. సరోజ ఫోన్ ఎంతకీ అటెంప్ట్ చేయకపోయేసరికి ఊరుకుండిపోయింది. కోర్టులోకి సమయాన్ని తీసుకెళ్తుంటే ఆమె వెనక్కి వెళ్లారు అమర్, దేవులు.
వాళ్ళని ఆగమని చెప్పి సమీరను వేరే దారిలో బోన్ లోపల తీసుకెళ్ళడానికి అటుగా వెళ్లారు కానిస్టేబుల్స్. అమర్దేవులు మిగతా వారితో కోర్టు హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కాసేపటికి జడ్జి వచ్చారు. అతను రాగానే అందరూ లేచి నుంచున్నారు. తర్వాత అతను కూర్చున్నాక మిగతా వారు కూడా కూర్చున్నారు. కాసేపటికి వాద ప్రతివాదనలు మొదలయ్యాయి. నవ్య తండ్రి జడ్జిని కొనాలనుకున్నాడు. కానీ అతని నిజాయితీ ముందు ఇతగాడు తేలిపోయాడు. అయినా సాక్ష్యాలన్నీ బలంగా వీరివైపే ఉండడంతో సమీర్కి శిక్ష పడ్డం ఖాయమని కాస్త నమ్మకంగానే ఉన్నాడు మురళీమోహన్. సాక్ష్యాలన్నీ సమీరే నవ్యను హత్య చేసిందని నిరూపిస్తుండడంతో ఏం చేయాలో తెలియడం లేదు లాయర్కి. ఎన్నో కేసులు వాదించి గెలిచిన సీనియర్ లాయర్ అయిన అతను ఈ కేసులో కాస్త తడబడుతున్నాడు. ఎందుకు అతడే తడబడుతుంటే ఇక జూనియర్ లాయర్లు కూడా తడబడుతున్నారు. ఇదిలా ఉండగా సమీరన్ బయటకు తీసుకొచ్చే మార్గం గురించి ఆలోచిస్తున్నాడు దేవ్. రేయ్, ఏం చేస్తున్నారా? అది దొరికిందా అంది ఫోన్లో కౌసల్య. లేదు మేడం అన్నారు ఎవరినో వెతుకుతున్న కౌసల్య మనుషులు. చేతకాని వెదవల్లారా, ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని అనుకుని ఏం లాభం? నాకు బుద్ధి లేదు, దాని ప్రాణాలతో వదిలేశాను అంటూ తాను తిట్టుకుని ఫోన్ కాల్ కట్ చేసి ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది, ఒకవేళ బెంగళూరు వెళ్ళుంటుందా అనుకున్న మరు నిమిషంలో ఎవరికో ఫోన్ చేసి మీకు ఒక ఫోటో సెండ్ చేస్తున్నాను, త్వరగా దాన్ని పట్టుకోండి అని చెప్పి కాల్ కట్ చేసి వాళ్ళకు వాట్సాప్ చేసి తలపట్టుకుని భారంగా కూర్చుంది కౌసల్య. కోర్ట్ హాల్లోకి వస్తున్న శేఖర్ మౌళిని చూస్తూ వాళ్ళకి ఎదురెళ్ళాడు అమర్. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అమర్ ద్వారా తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఎలా అయినా తమ కోడల్ని ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కౌసల్య వెతుకుతున్న మనిషి ఎవరై అంటారు? ఇంతకీ సమీరను నవ్య హత్య కేసు నుంచి ఎవరు ఎలా బయటకు తీసుకొస్తారు? ఈ విషయాలన్నీ కూడా మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.